మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచమే అభిమానంగా ఉంటుంది. అవును సార్. వైజాగ్ రాజు గారికి కూడా అభిమానించే వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు. మీకు ఫోన్ చేయడము, లేకపోతే మీతో మాట్లాడడానికి ట్రై చేయడము, అలా చేసిన సందర్భాలు అలాంటి వాళ్ళు మీ దృష్టిలో మీకు తెలియ కూడా మనకు చాలామంది ఉండొచ్చు అభిమానులు, కానీ మనకు తెలిసి మనతో అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడుతూ మీరు యాక్ట్ చేసిన పలానా సినిమా చూసామండి, చాలా బాగా చేశారు సార్, అలాంటి అప్రిసియేషన్స్ మీరు అందుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి సార్. చెప్పండి. ఎవరో కదా మన జర్నలిస్టులే. జయమ్మ పంచాయతీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం మన జర్నలిస్టులు మా జర్నలిస్టులు అందరూ సినిమా చూశారంట. చూసిన వెంటనే నాకు వెంటనే ఫోన్ చేశారు, తమ్ముడు బాగా చేసావని. ఎవరో కదా మన సీనియర్ జర్నలిస్టు గంటల శ్రీనిబాబు గారు, రవికాంత్ గారు ఫోన్ చేశారు, చాలా బాగుంది అని చెప్పి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అలాగే మా టీవీలో టెలిప్లే అయిందనమాట జ్యోతి సీరియల్. మన పాత సినిమాలో హీరోయిన్గా సీత గారు చేశారు. ఆవిడకి నాకు డైలాగులు ఉన్నాయి. ఒకసారి మా ఏరియాలో నెట్ సెంటర్కి వెళ్ళాను, జెరాక్స్ షాప్ కానీ. వెళ్తే నన్ను కింద మ్యాచ్ చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తేయండి అని అన్నారు ఆవిడ. అంటే నన్ను ఎక్కడ చూసానంటే సీరియల్లో మీరు చేస్తారు కదంటే మీ సరదా కాదని నేను కాదండి అని చెప్పి అన్నారు. వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఈయన జర్నలిస్టు, ఈయన సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తారు సీరియల్లో అని చెప్పగానే అప్పుడు నేను చెప్పాను నేనేనండి అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా సీరియల్ చూస్తారు కాబట్టి మమ్మల్ని గుర్తించి చాలా వాళ్ళు మా ఏరియాలో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కుంకుమ పువ్వు సీరియల్ కూడా చూసి నన్ను బంట్రోత్ క్యారెక్టర్ చేశాను. ఆ కలెక్టర్ గారికి బంట్రోత్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నాకు చాలా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అటువంటి సీరియల్ కూడా చేశాను నేను. బాగుంది రాజు గారు. మీ సినీ ప్రస్థానంలో మీరు సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి రావాలి, లేదంటే అది సీరియల్ అయినా, చిన్న తెరైనా పెద్ద తెరైనా నేను నటునిగా మారాలి అని అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సినిమా ఫీల్డ్లో రావాలంటే చాలా కష్టమండి. అది అంత తేలిక కాదు, అంత ఈజీ కూడా కాదు. మహాసముద్రంలో కాకిరెట్ అంటారు కదండి, అలాదనమాట. సినిమా ఫీల్డ్కి రాకుండా హ్యాపీగా చదువుకొని చాలా భవిష్యత్తుకి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సినిమా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే అలాగే అంత కష్టం కాదండి. ముందుగా భవిష్యత్తును సరిదిద్దుకోవాలి. ఇదే నా సందేశం అండి.